క్యాడెట్లకు హిందీ కమాండ్లను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ ఎన్సీసీని రద్దు చేసినప్పుడు 1968లో గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు జనవరి 23న అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించడం తర్వాత ఎన్సీసీ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. కానీ కేంద్రం మరియు రాష్ట్రం ఒక రాజకీయ విధానాన్ని వచ్చి దాని ప్రకారంగా ఆదేశాలు ఇంగ్లీష్లో ఉంటాయని, కానీ క్యాడెట్లకు వారి హిందీ సమానమైన భాషలను బోధిస్తారు. ఆ తర్వాత పాఠశాలలో మరియు కళాశాలలో నమోదు తిరిగి ప్రారంభమవుతుంది. కఠినమైన పరిస్థితులను మద్రాసు అసెంబ్లీ ఎన్సీసీని రద్దు చేయాలని నిర్ణయించినప్పుడు విద్యార్థులకు స్వచ్ఛంద కార్యక్రమంలోనూ నమోదు చేసినప్పుడు తప్పనిసరిగా 1967లో కొడైకెనాల్లో వేసవి శిబిరంలో క్యాడెట్లకు ఈ ఛాయాచిత్రం రూపొందించింది. ఫోటో చూపించిన విధానంలో జనవరి 23, 1968న చారిత్రాత్మక దివాస విధానంలో పాటు మద్రాసు అసెంబ్లీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ తన క్యాడెట్లను ఇచ్చిన ఆదేశాల ద్వారా హిందీని విధించినందుకు ఆ కార్ప్స్ను రద్దు చేయాలని మరొక తీర్మానాన్ని ఆమోదించి అప్పుడు విద్యార్థులు ఎన్సీసీలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని సిఎన్ అన్నా దరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన తీర్మానం నేషనల్ క్యాడెట్ మరియు ఇతర కార్ప్స్ను కమాండ్లు హిందీలోనే ఉండకూడదని మరియు కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను అంగీకరించడానికి నిరాకరిస్తే అటువంటి కార్ప్స్ను రద్దు చేయాలని పేర్కొంది. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు కేంద్రం నుంచి సమాధానం వచ్చి వరకు కూడా మద్రాసులో ఎన్సీసీ కార్యకలాపాలు కొనసాగించి విధానాన్ని ఏర్పాటు చేశారు.